ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కోసం ఈరోజు మేము ముస్లిం అందరూ గ్యాదర్ అయినాము. ఇక్కడ డాక్టర్ బిఆర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేమందరూ ఇక్కడ సందర్భం జరుపుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చట్టం రాసిన తర్వాత ఆ చట్టాన్ని చెడుగా ఉపయోగిస్తే చెడు అవుతుంది, మంచిగా ఉపయోగిస్తే మంచి అవుతుందని చెప్పిన ఘనత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు అని తెలియజేస్తున్నాము. ఈరోజు మనము ఇన్సానియత్ యూత్ కమిటీ అని మన ముస్లింలలో అందరూ మన యూత్ ముస్లిం సోదరులు గారు ఈరోజు వచ్చి మన భీమరావు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా ముఖ్యమైన పండుగ లాంటి వాతావరణం నెలకొంది. భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి భాయి అంటూ ముస్లింస్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళందరం కూడా కలిసి ఈరోజు పండుగ చేసుకుంటున్నాం. ఇది ఒక భారతదేశంలోనే ఒక ముఖ్యమైన పండుగ లాంటిది. ఈరోజు ముస్లిం సోదరులంతా మరి రాయదుర్గంలో ర్యాలీగా రావడం, జై భీమ్ అని స్లోగన్స్ ఇవ్వడం గొప్ప సంతోషకరమైన శుభ పరిణామం అని ఈరోజు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ముస్లింస్ కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ర్యాలీగా వచ్చి మరి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమే కాకుండా అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగిద్దాం, జై భీమ్ అని పలుకుతుండగా మన భారతదేశంలోనే రాయదుర్గం పట్టణంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసి ఏకతాటిపై ఉండాలనే ఆశతో ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు అసలైన పండుగ. ఎందుకంటే ఈరోజు మనం వార్డు మెంబర్లు కావాలన్నా, కౌన్సిలర్లు కావాలన్నా, ఎమ్మెల్యేలు కావాలన్నా, ఎంపీలు కావాలన్నా, చివరికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు కావాలన్నా ఒక అంబేద్కర్ రాసిన భిక్ష. కాబట్టి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఆ రోజు అగ్రవర్ణాల వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళకే, డబ్బున్న వాళ్ళకే, భూములున్న వాళ్ళకి మాత్రమే హోటల్ కల్పించాలంటే అది కాదు, కుదరదని చెప్పేసి ప్రతి పౌరునికి హోటల్కి తెచ్చిన అంబేద్కర్ గురించి ఈరోజు మనము సంతోషిద్దాం, పండుగ చేద్దామని తెలియజేస్తున్నాము. ఈరోజు ముస్లింస్ కూడా ఈరోజు అన్నదమ్ములుగా కలిసి ఉన్నామంటే ఇక ప్రపంచంలోనే, దేశంలోనే ఎక్కడ లేని సంతోషం ఈరోజు మేము చాటి చెప్తున్నాం. అది ముస్లింస్ మనమంతా భాయిలుగా ఉందాం, అంబేద్కర్ అసలు కొనసాగిద్దామని చెప్పి మరి ఈరోజు ముస్లిం సోదరులకు తెలియజేయడం ఏమంటే అంబేద్కర్ విగ్రహం విషయంలో కూడా ఇది మేము చిన్ననాటి పిల్లప్పటి నుంచే మున్సిపాలిటీగా రాత్రికి ముందు గాని కొన్ని అనివార్య కారణాల వల్ల అది రోడ్డు వెడల్పు విషయమే అంబేద్కర్ విగ్రహం తీసి మరి ఎస్సీ కాలనీ దగ్గర ఇక్కడ పెట్టి ఉన్నాం. అది మేము తప్పుగా భావించడం లేదు. ముస్లిం సోదరులు ఎస్సీలందరూ కూడా కలిసి మరి అన్ని కులాల కూడా కలిసి కూడా విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ సందర్భ విషయంగా ముగిస్తున్నాను.